వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. G7 సదస్సులో ప్రపంచ నేతలతో గ్రూప్ ఫోటోలో ప్రధాని మోడీ. క్యాండిడేట్ దృశ్యాలు ఆకర్షణీయంగా. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం. విద్యార్థులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మమేకం. హనుమకొండలో బాలుడిని పరామర్శించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 1,00,000 ఆర్థిక సాయం అందజేత. జర్మనీ హోస్ట్ దేశంలో జరుగుతున్న G7 సదస్సులో ప్రపంచ నేతలు ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు కలిసి గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు. ఈ ఫోటో సెషన్ అత్యంత సహజంగా అనౌపచారిక వాతావరణంలో సాగింది. నేతల మధ్య స్నేహపూర్వక సంభాషణలు, చిరునవ్వులు ఈ దృశ్యాలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. అంతర్జాతీయ సహకారం, ఆర్థిక అంశాలు, గ్లోబల్ సమస్యలపై చర్చల మధ్య ఈ గ్రూప్ ఫోటో సదస్సుకు ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ప్రధానమంత్రి మోడీ ఇతర ప్రపంచ నాయకులతో కలిసి పాల్గొన్న భారత్ కు అంతర్జాతీయ వేదికపై ఉన్న ప్రాధాన్యతను మరోసారి చూపించింది. తెలంగాణ రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరట్లలో 15 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సీఎం ప్రారంభించారు. స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. ఆహ్లాదకరంగా ఏర్పాట్లు చేసిన మైదానంలో సరదాగా విద్యార్థులతో ఫుట్బాల్ ఆడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 27 లక్షల మంది. ఈ యువ సంపదకి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకితం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 24,000 ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థులకు ఈనాడు ఈ ఆరుట్ల గ్రామంలో నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంకితం ఇవ్వడమే కాకుండా 27 లక్షల మంది విద్యార్థులకు ఇది ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులారా, ప్రభుత్వ పాఠశాలలో బాధ్యత నిర్వహిస్తున్న ఉపాధ్యాయులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల పైన ఉన్న బడ్జెట్లో 8.5% దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు ఈనాడు విద్యాశాఖ మీద తెలంగాణ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హనుమకొండలో పర్యటించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ను ఆయన పరామర్శించారు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలవాలనేది నిరంజన్ కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్ బుధవారం హనుమకొండ హనుమాన్ నగర్ లోని బాలుడి నివాసానికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అతడి వైద్య ఖర్చుల కోసం 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పవన్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే, ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను, నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను, ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ ఉండి అడుగుతా, ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో? డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? ఉన్నాయా? ఓకే ఓకే, ఒక 2
స్పాట్లు అంటే పెట్టించున్నా, మిగతా నాకు తెలీదు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త, మంచిగా ఉన్నావు. నేను మీరు పోతారా గుడికి? వస్తారమ్మా? మీరు వస్తారమ్మా? ఇద్దరు వస్తారా? ఇద్దరు రండి. మరి బాబుని ఎవరు చూస్తారు? అమ్మ మీరు చూస్తారమ్మా? మీ కారు తీసుకొచ్చేసేయండి, పూజ చేయించి. బాబు ఇంటి పేరేంది? కొనుగోటి. ఏ గోత్రం? సనాతన గోత్రం. సనాతన గోత్రం. సనాతన నిరంజన్ మీ పేరు? సనాతన గోత్రీకుడు. తాడేపల్లి ప్యానెల్స్ కు కూతవేటు దూరం నుంచి జగన్ కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా గొడ్డల పార్టీ నేతల్లా బురద జల్లి పారిపోయే రకం కాదు. డిఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నా అని సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్న వాళ్ళు చర్చకు రావాలన్నారు. జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సీని ఆపలేడు రాబోయ్. ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేశాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సీ ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. ఈ వైకాపా పార్టీకి చెందిన నాయకులే 240 కేసులు వేశారు స్వామి. 240 కేసులు వేశారు. దాంట్లో 43 కేసులు ఇప్పటికీ కోర్టు డిస్మిస్ చేసింది, మిగతా అంతా హియరింగ్ చేసింది. నేను పారదర్శకంగా నడిపించాం, మా డిపార్ట్మెంట్ పారదర్శకంగా నడిపించింది, నాకు ఎలాంటి సందేహం లేదు. ఫుల్ ప్రూఫ్ గా చేశాం. కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి, ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవాలంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు ఇలా కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. జీరో క్రైమ్ రేట్ లక్ష్యంగా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం నేరాలు 14.1% తగ్గాయని, సుమారు 34,014 కేసులు తగ్గినట్లు హోంమంత్రి తెలిపారు. మహిళలపై నేరాలు 6.9%, రోడ్డు ప్రమాదాలు 6% తగ్గినట్లు వెల్లడించారు. అలాగే 591 మంది సెక్స్ అఫెండర్లకు కఠిన శిక్షలు విధించినట్లు, మాదక ద్రవ్యాలపై కఠిన చర్యల్లో భాగంగా ఈగిల్ టీమ్స్ ద్వారా డ్రగ్ కింగ్ పిన్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు అమరావతిలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే శక్తి యాప్ తో పాటు 7993485111 అనే హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం ఎలాంటి కర్ఫ్యూ లేదా ముందస్తు అక్రమ అరెస్టులు లేవని, పోలీసింగ్ అనేది అధికారం కాదు, బాధ్యత, గౌరవం అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రజల భద్రత కోసం నిబద్ధతతో సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు హోంమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది ఈరోజు క్రైమ్ రేట్. అంటే ఓవరాల్ గా 2022 నుంచి 24 వరకు నుంచి 2024 నుంచి 26 వరకు చూసుకుంటే దగ్గర 34,014 కేసులు తగ్గాయి. అంటే ఈ రోజు ఈ క్రైమ్ రేటు తగ్గింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద మనం కూడా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మన అందరికీ తెలుసు, మహిళా రక్షణ అన్నది చాలా పెద్ద ప్రయారిటీ. ఈ రోజు ఎక్కడైనా మహిళ రక్షణగా ఉంటే గనక మనం గాంధీ గారి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి 12 గంటలకి ఆడది ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా భద్రత మీద సపరేట్ గా అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రతి గవర్నమెంట్, ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాస్తు లాస్ట్ గవర్నమెంట్ లో దిశ అని చెప్పి ఒక అంటే ఒక అమలు చెయ్యలేని ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్పి భ్రమించిన అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక భ్రమలో పెట్టిన పరిస్థితి కూడా గుర్తు చేయాలి. కానీ ఈ రోజు మేము ఒక చిత్తశుద్ధి గల గవర్నమెంట్ గా మహిళకి సంబంధించి ఒక భద్రత విషయంలో ఒక స్పెషల్ గా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని, మన రాజకుమారి గారిని ప్రత్యేకంగా ఐజీ స్థాయి వ్యక్తిని నియమించి ఆవిడకి సపోర్టివ్ గా ఒక 2 ఎస్పీలని అదేవిధంగా కిందన ఒక టీం ని ఏర్పాటు చేసుకుని శక్తి ఈ రోజు ఒక మహిళా విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే శక్తి యాప్ లో దగ్గర 16 విభాగాలతో శక్తి యాప్ లో కూడా దాంట్లోని ఫీచర్స్ అన్ని ఉన్నాయి.
ఈరోజు వాటితో పాటు దగ్గర 1,55,00,000 మంది ఈ రోజుకి డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ శక్తి యాప్ కే సంబంధించి కాకుండా శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈ రోజు క్రియేట్ చేశాం. అంటే చాలా మంది ఈ శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం, ఒకవేళ ఇన్ కేసు యూసేజ్ చేయటం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే గనక వాళ్ళు డైరెక్ట్ గా 7553485111 నెంబర్ కి శక్తి వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ గా కనుక వాళ్ళు ఒక మెసేజ్ పంపించినా, ఒక వీడియో పంపించినా, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. శ్రీకాళహస్తిలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ మరియు పోలీసు ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు మాదక ద్రవ్యాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది. డీఎస్సీ నరసింహమూర్తి మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలను వ్యతిరేకంగా పోరాటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. యువతను ఆరోగ్యకరమైన మార్గంలో నడిపించడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పోలీసులు పట్టణంలోని అనుమానిత ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాలు, శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలో కఠినతరం చేసి గంజాయి రవాణాను అడ్డుకుంటున్నామన్నారు. గంజాయికి బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు యువతకు దాని దుష్ప్రమాణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే గంజాయి విక్రయదారులపై కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి నిర్మూలించడాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా గంజాయి రహిత సమాజాన్ని నిర్మూలించాలని మేము ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం, అందులో భాగంగా గౌరవనీయ జిల్లా ఎస్పీ గారు ర్యాండమ్ టెస్టులు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే గంజాయికి సంబంధించిన అనుమానితులు ఉంటారో వారందరినీ కూడా తీసుకురావడము, ఈ గాంజా కిట్ల ద్వారా ర్యాండమ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాండమ్ చెకింగ్ ద్వారా ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళ మీద నిఘా ఉంచడం, విచారించడము, మొదటిసారి అయితే వారి మీద కౌన్సిలింగ్ చేయడము, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే వారిని విచారించి తదుపరి క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా రాజశ్రీ ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని గత 2 నెలల ముందు ప్రారంభించారు. అందులో భాగంగా కాళాసి పట్టణంలో కూడా మేము గత 2 నెలల నుంచి అనుమానంగా ఉన్న వారిపైన ఈ ర్యాండమ్ టెస్టులు చేయడం జరుగుతున్నది. ఇప్పటిదాకా 427 టెస్టులు కండక్ట్ చేశాము. అందులో 27 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా విచారణ చేయడం జరుగుతున్నది. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఈ టెస్టులు కండక్ట్ చేయడం అనేది కాళాసి పట్టణంలో గంజాయిని నిర్మూలించడానికి ప్రజలందరూ కూడా పోలీసులతో సహకరించాలి. రాబోయే రోజుల్లో గంజాయి రహిత శ్రీకాళహస్తి పట్టణం తీర్చిదిద్దడంలో భాగంగా పోలీసులతో సహకరించి ఏదైనా సమాచారం ఉంటే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీరు చేయాల్సిందంతా ఒకటే, 102 డైల్ ద్వారా కానీ లేకపోతే 1972 నంబర్కు ప్రీ కాల్ అది. మీరు ఇచ్చే సమాచారాన్ని మేము విచారించడం, వారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క వివరాలు ఎవరు కూడా మేము ఎవరికి చెప్పడం జరగదు, సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులతో సహకరించి గంజాయి రహిత సమాజాన్ని నిర్మూలించడానికి తమ వంతు సహకారం అందించాలని కోరుచున్నాను. ఆరిట్ల పాఠశాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల ముందు రాజకీయ వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. విద్యార్థుల ముందు తన ఎత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమా, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ముఖ్యమైన అంశాలపై ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని హరీష్ రావు అన్నారు. తాను ఎన్ని మాటలు చెప్పినా ప్రజల సమస్యలపై ప్రశ్నించడం మాత్రం ఆపబోనని ఆయన స్పష్టం చేశారు. పోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఆడికెడుకో ఇబ్రాహీంపట్నంలో స్కూల్ ఇనాగ్రేషన్ పోయిండట. నేను ఇక్కడ కూర్చున్నాక అలా వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఏమంటుండు రేవంత్ రెడ్డి? ఇవాళ నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండాడు. ఇప్పుడు జనరల్ గా రాజకీయాలు మాట్లాడితే ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఉంటే మాట్లాడతాం, ప్రెస్ మీట్లు ఉంటే మాట్లాడతాం. ఈయన పోయింది దేనికి? స్కూల్ పిల్లల ప్రోగ్రాం. చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లల దగ్గర పోతే ఏం చెప్పాలి మనం? అరే మంచిగా చదువుకోండి, డాక్టర్లు కాండ్రి, ఇంజనీర్లు కాండ్రి, ఫోన్లు వాడకుండ్రి, శ్రద్ధగా వినుండ్రి, స్కూల్ డుమ్మగొట్టకుండ్రి అని మంచి మాటలు చెప్పాలి కదా పిల్లలకు. ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి. ఇవాళ ఏమంటాడు? హరీష్ రావు తాటి చెట్టు లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత చెట్టు లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి చెట్టు లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత చెట్టు లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టాను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన్ని నేను విడిచిపెట్టాను.
నువ్వు నన్ను తిట్టామని నేను ఇడిచిపెట్టానా? అసలే ఇడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తాటి చెట్లు లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది? నువ్వు 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నా రైతుల పక్షాన. రైతు బీమా ఆగిపోయింది, గా రైతు బీమా చేస్తావా చెయ్యవా గాముచ్చట కావాలి. గాని నేను తాటి చెట్లకి పెరుగుతాయి, నీకు రైతులకేం అవసరం, నాకేం అవసరం, నీకేం అవసరం? అరే పంటలకు పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, గది ఇస్తావా ఇయ్యవా చెప్పు తప్ప నా ఎత్తుతో నీకేం పని? అరే పిల్లగాళ్లకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. 30 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులాగమైనవి, గది ఇస్తావా ఇయ్యవా నేను నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు నన్ను తిట్టినా, నా ఎత్తు గురించి అడిగినా, నా పొడుగు గురించి మాట్లాడినా, బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో అని నేను నిలదీస్తూనే ఉంటా. వత్తాడు గ్రామంలో కింగ్ కోబ్రా కలకలం, భయాందోళనలో గ్రామస్తులు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని వత్తాడు గ్రామంలో కింగ్ కోబ్రా ప్రత్యక్షమవడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. గ్రామానికి చెందిన ఓ గిరిజన కుటుంబం ఇంటిలోకి అర్ధరాత్రి సమయంలో భారీ కింగ్ కోబ్రా చొరబడింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై నుండి పాకుకుంటూ వెళ్లిన పాము అనంతరం ఇంట్లోని బీరువాపై తిష్టి వేసింది. ఉదయం పామును గమనించిన కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ సకాలంలో స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో కింగ్ కోబ్రా సంతరిస్తుండటంతో చిన్నారులు, మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగరాజును సంప్రదించగా కింగ్ కోబ్రాను సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం నుంచి ప్రత్యేక స్నేక్ క్యాచర్ల బృందాన్ని రప్పిస్తున్నామని, వారు చేరుకున్న వెంటనే రెస్క్యూ చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో అటవీ జంతువులు, విష సర్పాలు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కింగ్ కోబ్రాను పట్టుకోవడంతో పాటు గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం కింగ్ కోబ్రా ఘటనతో వత్తాడ గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. పాపం చేసినప్పుడు రావాలి కదా, ఇంటి వరకు అది కాదండి, అది పడుకోండి, తినేసి పడుకోండి. అన్నం తినేసి పడుకోండి. అది కాదండి, మద్దోళ్ళు అన్నం పెట్టినారు, చికెన్ తో పెట్టినారు కదా, లేకపోతే ఎందుకు వస్తుంది? కదలకండి ఎవరు. అదేం సండి అంత అంతటి ఉంది. ఎవరు కదలకండి, కదిలితే ఎవరు ఎదురు వెళ్తుంది. అది ఎలా ఉంది, దూర దూరంగా రమ్మంటారు. ఓహో మధు మధు ర్యాట్ స్నేక్. జరిపోతున్న మింగింది చూసారా, జరిపోతున్న మింగింది. జరిపోతున్న మింగింది. అంటు పెట్టుకుంటూ వచ్చింది. పులితో సమానం అన్నమాట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1లో ప్రొటెక్టెడ్. దీన్ని చంపడం కానీ గాయపరచడం కానీ చట్టరీత్యా నేరం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు చూడండి, దీన్ని జెర్రిపోతు అంటారు లేదా జెర్రిగొడ్డు, ర్యాట్ స్నేక్. ఎక్కువగా ఎలుకలు తింటది, విషం ఉండదు. ఈ పాముల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవి వేరే విషపూరిత పాముల్ని, విషరహిత పాముల్ని తింటాయి ఆహారంగా. 80% ఆఫ్ దేర్ డైట్ అదర్ స్నేక్స్, అంటే వేరే పాముల్ని అవి తింటాయి. దానివల్ల మీకు చుట్టుపక్కల పాముల జనాభా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అది దీని ప్రత్యేకత. మీ ఊర్లో ఎంతమందికి కరిచింది ఇది? సాధారణంగా మనుషుల జోలు రాదు, కాటేయదు. నాగుపాము, కట్లపాము, రక్త పింజర లేదా రక్తపొడ అంటారు, ఇవి ఎక్కువ మందిని కాటేస్తాయి. వేల మంది చనిపోతున్నారు, వాటిని తింటాయి ఇవి. అందుకు మనం గిరినాగుల్ని కాపాడుకోవాలండి. ఇవి సాధారణంగా మనుషుల్ని కరవు. ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత సర్పం ఇది. 18 అడుగుల వరకు కూడా పెరుగుతుంది. అందుకు మీరు థ్యాంక్ యూ, మీరు దీన్ని చంపలేదు. మేము వచ్చేంత వరకు అటవీ శాఖకు కూడా సహకరించినందుకు చాలా థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.